ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మ పల్లవి, ఇద్దరూ కుడికాలు లోపల పెట్టరండి. పల్లవి చరణ్ కి లెఫ్ట్ సైడ్ నిలబడుతుంది కాబట్టి పల్లవి తొలి అడుగుతోనే జారి కింద పడాలి. అంటే ఏంటి పల్లవి అలా పడిపోయావు? తొలి అడుగే తడబడితే ఎలా? అన్నీ తెలిసిన దానివి. ఒక్కసారిగా అలా పరిగెట్టినట్టు వెళ్ళిపోతారేంటి? వెనకాల నేనొక దాన్ని ఉన్నాను, చూసుకోవాలి కదా. వదినా అప్పుడే వాయిస్ పెంచుతుంది. పల్లవి పద్ధతిలోనే పుత్తడి, దెబ్బిత్తడే. ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అరవడం కాదు, మీరలా ఫోర్స్ గా వెళ్లేసరికి ఈ కొంగుముడి గుంజుకొని పడిపోయాను. చూసుకోలేదు. పడ్డం చూశారు కదా. లేపండి 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 లేపండి. చరణ్, చెయ్యందించి పైకి లేపు. నీ వల్లే కదా పడిపోయింది. ఈ శకునం ఏంటోదినా, నీకు ఫేవర్గా ఉంది. చరణ్ అనుకోకుండా భలే పడేశాడు. పడేసింది చరణ్ కాదు. వదినా, అప్పుడే ఆట మొదలెట్టేశావా? అయ్యో బాబోయ్. చెయ్యందించు చరణ్, ఇంకా చూస్తూ నిలబడుతున్నావు. జస్ట్ స్లిప్ అయి పడింది. ఏదో ఫ్రాక్చర్ అయినట్టు హడావుడి చేస్తారేంటి? లెగు పల్లవి, నేను ఓన్ సిస్టర్లా చూసుకుంటానని మీ అమ్మమ్మకు మాటిచ్చాను. నీకేం దెబ్బలు తగలలేదు కదా? చూసుకుని అడుగు వేయాలి. పట్టుకో. పర్లేదు, దెబ్బలేం తగ్గలేదు, నేను లేవగలను. నా లైఫ్లో అసలు హ్యాపీ మూమెంట్స్ లేవన్నయ్య. నేను ఒకటి అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. చెయ్యందించమంటే ఏదో శత్రువుని చూసినట్టు చూస్తాడేంటి? ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందం చరణ్లో కనిపించట్లేదు. డ్రింక్ చేస్తూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. పెళ్లిలో కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కనిపించాడు.
నాకు చాలా ఆనందంగా ఉంది కార్తీక్. మనం దంపతులుగా ఈ ఇంట్లో అడుగు పెట్టడం, పాలు పొంగించడం, భార్యాభర్తలుగా ఈ ఇంట్లో కలిసి ఉండాలనుకోవడం లైఫ్లో ఇంకో స్టెప్ ముందుకు వేసినట్టుగా ఉంది. ఏమో అనుష, నీ ఆనందం చూడ్డానికి బాగుంది, నీ మాటలు వినడానికి బాగున్నాయి. కానీ నేనున్న పాత రూమ్కి ఇంటికి డిఫరెన్స్ ఏం తెలియడం లేదు. అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? మనం కలిసి లైఫ్ స్టార్ట్ చేసే ఇల్లు ఇదే కదా. కలిసి ఉండడం, లైఫ్ స్టార్ట్ చేయడం అంటే ఇదా అనుష? ఇలా పొద్దునే వచ్చి ఈవినింగ్ మీ ఇంటికి వెళ్ళిపోవడమేనా? మీ ఇంట్లో నువ్వు, ఈ ఇంట్లో నేను, ఇలా ఉంటే కలిసి ఉండడం ఎలా అవుతుంది అనుష? మరి ఎలా ఉంటే కలిసి ఉండడం అవుతుంది? ఎలా అంటే ఒకరినొకరం పంచుకున్నప్పుడు, భార్యాభర్తలుగా దగ్గరైనప్పుడు. ప్లీజ్ కార్తీక్. అనుష 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 ప్లీజ్. నీకు అడ్డు చెప్పాలని కాదు కార్తీక్, ముందు మన గురించి ఇంట్లో చెప్పాలి. నీకు నువ్వుగా నిలబడి ఏ లోటు లేకుండా మనం బ్రతకగలం అనుకున్నప్పుడే ఇవన్నీ. నా మీద నమ్మకం లేదా అనుష? నేను నిన్ను సరిగ్గా చూసుకోనేమోనని ఆలోచిస్తున్నావా? లేదు కార్తీక్, నువ్వు చిన్న చూపు కాకూడదని ఆలోచిస్తున్నాను. నీకో గుడ్ జాబ్ రాగానే ఇంట్లో చెప్పి ఇద్దరం ఒక్కటిగా దగ్గరవుదాం. అప్పటి వరకు కంట్రోల్లో ఉందాం కార్తీక్. మరి మీ అక్క పెళ్లి జరుగుతుంటే లేచిపోదాం, మళ్ళీ తిరిగి రావద్దు అని చెప్పావు. అప్పుడు ఈ కంట్రోల్ ఏమైంది అనుష? కార్తీక్, అక్క పెళ్లి కోసం ఆ డెసిషన్ తీసుకుని మాట్లాడాను. అర్థం చేసుకో కార్తీక్. అర్థం చేసుకుంటూనే వస్తున్నాను అనుష. నువ్వే నన్ను ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేదు. ప్లీజ్ అనుష. ప్లీజ్ కార్తీక్, ముందు జాబ్ తెచ్చుకో, తర్వాతే ఇవన్నీ. మా ఇంట్లో చెప్పి మనస్ఫూర్తిగా కలుసుకోవాలి కార్తీక్. ఇలా మనకు మాత్రమే కలుసుకుని ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్తో గిల్టీగా నేను ఉండలేను. అందుకే ఈ ఒక్క విషయంలోనూ కంట్రోల్లో ఉందాం. జస్ట్ నీకు జాబ్ వచ్చి మన విషయం చెప్పే వరకు కాస్త ఓపిక పట్టు కార్తీక్. ఈ ఫస్ట్ నైట్ థాట్స్, రొమాంటిక్ థాట్స్కి కంట్రోల్గా ఉందాం ప్లీజ్. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. కాళ్ళు ప్లేట్లో పెట్టండి. పెళ్లికి ముందు మీరు బ్లాక్మెయిల్ చేశారు. పెళ్లి తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను. అమ్మా అనుష, ఏంటి మావయ్య? పల్లవి నీకోసం వెతుకుతూనే ఉందమ్మా. ఓ పక్క పెళ్లి జరుగుతున్నా నువ్వు కనిపించలేదని చాలా బాధపడింది. అక్క పెళ్లి జరుగుతుంటే దగ్గరుండి కూడా చూడలేని దురదృష్టవంతురాల్ని మావయ్య. పెళ్లిలో కనిపిస్తే చరణ్ ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక చాటుగా చూస్తూ బిక్కుబిక్కుమంటూ భయపడుతూ గడిపాను మావయ్య. ఆ విషయం నాకు తెలుసమ్మా. కానీ పల్లవికి తెలియక నువ్వు లేని బాధ తన కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. చివరికి అప్పగింతల్లో కూడా మీ అక్క కళ్ళు నీ కోసం వెతుకుతూనే ఉన్నాయి. నేను నిజం చెప్పలేక, చరణ్ ఏ విషయం ఏం చేస్తాడో తెలియక పైకి నటిస్తూ గడిపాను అనుష. ఇదంతా చేసింది అక్క కోసమే కదా మావయ్య. అవునమ్మా, పల్లవి ప్రేమే అత్తింట్లో నిలబెడుతుందన్న నమ్మకం. అవును మావయ్య, చరణ్ ఇప్పుడు అయిష్టంగా ఉండొచ్చు, కానీ
అక్క ప్రేమతో తను కూడా మారతాడనే నమ్మకం ఉంది. చరణ్ మనసు మంచిదమ్మా. ఇష్టం లేని పెళ్లి అనే కోపం ఉంది. త్వరలోనే ఆ కోపం ప్రేమగా మారుతుంది. ఖచ్చితంగా పల్లవి మార్చుకుంటుంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. ఇక చరణ్ కూడా మారతాడు మావయ్య. అనుకున్నట్టుగా జరగలేదమ్మా. జరిగేలా చేయాల్సి వచ్చింది. పల్లవి కోసం చరణ్ని బాధ పెట్టాల్సి వచ్చింది. మావయ్య, పల్లవి అన్నా నేనన్నా మీకెంత ప్రాణమో నాకు తెలుసు. పల్లవి గురించి వర్రీ అవ్వద్దు మావయ్య, అన్నీ సర్దుకుంటాయి. సరేనమ్మా, పరిస్థితులు సర్దుకునే లోపు ఈ విషయాలేవి గ్రానికి తెలియకూడదు. అస్సలు తెలియనివ్వను మావయ్య. ఏ కొంచెం డౌట్ వచ్చినా బెంగ పెట్టుకొని తన ప్రాణమన్నా తీసుకుంటుంది, లేదా మన ప్రాణమన్నా తీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే మావయ్య. ఏంటి ఏదో జాగ్రత్త అంటున్నారు? నువ్వేంటే ఎప్పుడు ఎక్కడ దర్శనమిస్తావో తెలియదు. అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలి కదా అమ్మమ్మ. పెళ్లి చూడాలని నాకు ఉన్నా పనులు ఆగిపోతాయని అక్కడే ఆగిపోయాను. ఏంటే పెద్ద పనులు? పల్లవి పెళ్లి కంటేనా? ఏదో పెద్ద పనులని దీని భుజం మీద మోసినట్టు. అమ్మా, అనూష బాధ అర్థం చేసుకోవేంటి? మ్యాన్సీ గురించి తెలుసు కదా. అందుకే ఏ డౌటు రాకుండా చూసుకోమని నేను అనూషతో చెప్పాను. డౌట్ రావడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? అబ్బా, ఏ లోటు అనబోయి డౌట్ అని వచ్చింది. ఏంటమ్మమ్మా నువ్వు కూడా కోడిగుడ్డుకి ఈకలు లాగినట్టు పెళ్ళై పల్లవి అలా వెళ్ళిందో లేదో అప్పుడే నీ చాదస్తం మొదలు పెట్టావా? చాదస్తం కాదే, భయం. పల్లవి మీద ప్రేమ. అక్కడ ఎలా చూసుకుంటారోనని మనసులో ఏదో ఆందోళన. అమ్మమ్మా, నీ ఊహలు భయాలు ఆపుతావా? పల్లవి గురించి తెలుసు కదా. అత్తింట్లో తన పద్ధతి చూసి ఇదంతా వాళ్ళ అమ్మమ్మ పెంపకం అంటూ నీకు 100కి 100 మార్క్స్ పడతాయి. ఆ పొగడ్తలు మాటలు నాకెందుకే? పల్లవి ఆనందంగా ఉంటే చాలు. మా పల్లవి అక్కడ ఆనందంగానే ఉంటుంది. నువ్వే భయపడుతూ అందరినీ భయపెడుతున్నావు. అవును మావయ్య, ముందు భయం పుట్టి తర్వాత అమ్మమ్మ పుట్టింది. చాలే, ఇక నీకు కూడా పెళ్లి చేసి పంపించే వరకే ఈ జోకులు. అమ్మా, పల్లవి పిల్ల అయ్యిందో లేదో అప్పుడే అనుష మీద పడ్డావా? దేనికైనా సమయం రావాలి కదమ్మా. వయసొచ్చిన ఆడపిల్ల విషయంలో సమయం సందర్భం అంటూ ఏముంది? ఈ ఇంట్లో పెద్దవాళ్ల నిర్ణయమేరా. వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదమ్మా. మావయ్య, అమ్మమ్మ ఓల్డ్ పీస్, చెప్పినా అర్థం కాదు. మమ్మల్ని ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదే. మీ అంత చదువుకోకపోయినా మాకు తెలిసిన దాంట్లో మేము చెప్పగలం. అబ్బో, అమ్మమ్మకి బాగా కోపం వచ్చిందే. ఆ వచ్చేవాడెవడో నీకు తిక్క కుదర్చాలి. దీనికి కూడా ఒక సంబంధం చూడు, చేసి పడేస్తే ఒక పని అయిపోతుంది. ఏం టెన్షన్ పడద్దు మావయ్య. అమ్మమ్మకి చరణ్ నన్ను ప్రేమించాడని అస్సలు తెలియనివ్వను. జాగ్రత్తగా ఉందాం. ఏంటలుడు, ఇంగ్లీష్ సినిమాని తెలుగు సబ్ టైటిల్స్తో చూసినట్టు ఉంది నీ లైఫ్. ఉండు, అర్థమైనట్టే ఉంటుంది కానీ ఏది అర్థం కావట్లేదు. పక్కనున్న నీకే ఎలా ఉంటే నాకెలా ఉంటుంది మామ? నీకెలా ఉంటుందో నాకెలా తెలుస్తుంది అల్లుడు? ఏంటి మామ నువ్వు కూడా అలా అంటావు? అల్లుడు
అల్లుడు అల్లుడు ఏంటి మామా? ఇంకొంచెం పోయి సరే. మందు ప్లీజ్. మందే? అబ్బో, వాసన చూసే పడిపోతావు. ఈరోజేంటి మామా, ఏమైంది నీకు? అల్లుడు, నీది అమాయకత్వమో అతి తెలివో అసహనమో ఏది అర్థమై చావట్లేదు. ఇంకా ఏమైందని అడుగుతున్నావేంటి అల్లుడు? అంత మాట అనేసావేంటి మామా? లేకపోతే ఏంటి అల్లుడు, నీ ఎక్స్ప్రెషన్స్ కి చేసే పనులకి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. మామా, నీకన్నీ తెలుసు కదా. ఆపే ఆపే అంతే, ఆపే. సోడా బుడ్డి అని చూస్తేనే చిరాకుపడి నువ్వు పల్లవిని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? అనూష కార్తిక్ గన్ లవ్ చేసింది కాబట్టి. మరి నువ్వు పల్లవిని లవ్ చేయలేదు కదా? పల్లవి నన్ను లవ్ చేసింది కదా. ఇదిగో అల్లుడు, మీ చెల్లి రితిక ఏమైనా ఖర్చిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు తెలిసిన నిజమే కదా మామా. నా మ్యాన్సన్ హౌస్ లో నీ వైట్ హౌస్ ఈవేళ ఇంట్లో రచ్చ ఈ తెలుసుకోవాలంటే. మామా నేను చెప్తాను, నువ్వు కామ్గా ఉండు. అది అది అలా దారిలోకి రావాలి. ఎందుకు పల్లవిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చేసుకోవాల్సి వచ్చింది మామా. అదే ఎందుకు? ఈ ఫైల్ మీద నేను సంతకం చేయకపోతే లోన్ ఆగిపోతుంది. ఈ లోన్ రిలీజ్ అవ్వకపోతే మీకు మీ ఇల్లు దక్కదు. నా మేనకోడలు పల్లవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ జోలికి మీ అన్నయ్య వెళ్ళినట్టు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరత్ నాన్సీల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అది మామా, అన్నయ్య చేసిన తప్పుకి గోపి చేతికి జుట్టు అందినట్టుగా అయిపోయింది. పరిస్థితులు మన చేతులు ఎప్పుడు దాటిపోయాయి మామా. కంట్రోల్ గోపి చేతికి వెళ్ళిపోయింది. సైలెంట్ గా ఉండే ఆ గోపి గడిలో ఇంత వైలెన్స్ ఉందా? వాడు నిన్నే బెదిరించాడా? వాడు దానికి మేనకోడల మీద ప్రేమ అని పేరు పెట్టాడు మామా. మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? అన్నయ్య అన్నయ్య నిద్రపోయి ఉంటాడు. లేపేమంటావాడు? అన్నయ్య లేస్తాడులే, నువ్వెందుకు లేపడం? కన్నీళ్లు దిగమింగుకొని కామెడీ చేస్తున్నావు వాళ్ళడు. అసలు మీ అన్నయ్య చేసిన పనికి నువ్వు బలైపోయావా? ఎందుకు ఇంత త్యాగం? అవసరమా నీకు? అసలు ఇప్పుడే వెళ్ళి తెలియజేస్తా. మామా 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 కూర్చో మామా. నా బాధ కొంచెం దిగుతుందనుకుంటే నువ్వు ఇంకా బాధపడతావేంటి? నా బాధ సంతోషం అన్నీ నీకు తెలుసు మామా. నీతోనే మామా నా మనస్ఫూర్తిగా ఏ మాటైనా ఏ విషయమైనా నేను చెప్పగలను. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కూడా లేకుండా చేయొద్దు మామా, ప్లీజ్. పైకి ప్రాక్టికల్ మనిషి అంటూనే లోపల ఎంత బాధను దాచుకున్న వాళ్ళడు. అన్నయ్య వదిన కోసం లైఫ్ నే వదిలేసుకున్నావు కదా, ఏంటల్లుడు? థ్యాంక్ యూ మామా, అర్థం చేసుకున్నందుకు. మామా, టైం వచ్చినప్పుడు అన్నయ్యకి వదినకి నేనే మొత్తం చెప్పేస్తాను మామా. మీ అన్నయ్య ఎందుకురా డిస్టర్బ్ గా ఉన్నావని అడిగితే నువ్వే అన్నయ్య ఆ డిస్టర్బెన్స్ కి కారణం, నీ వల్లే నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అని చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నీ త్యాగం కంటే గొప్పదేం కాదలుడు నా మౌనం. ఇలాగే ఉండిపోతాను. నువ్వు చెప్పే వరకు సైలెంట్ గా ఏం మాట్లాడకుండా చెప్పకుండా ఆగిపోతాను. నువ్వు సూపర్ మామా, ఐ లవ్ యూ మామా. అల్లుడు, థ్యాంక్ యూ మామా, నా బాధను అర్థం చేసుకుని ఆగిపోయినందుకు. ఇప్పుడే కదా పెళ్ళైంది,
కాస్త ఆగి సందర్భం చూసుకొని మొత్తం చెప్పేస్తాను మామ, మొత్తం చెప్పేస్తాను. ఏంటో అల్లుడు, మీ అన్నయ్య బిజినెస్ డౌన్ ఫాల్ అవడం ఏంటో, లోన్ పేరుతో మీ అన్నయ్యని అడ్డు పెట్టుకుని ఆ గోపి నిన్ను బెదిరించడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. అల్లుడు, ఆ, నాకు తెలుసండి మీ కోపం. ఆ కోపంలో ఉన్న ప్రేమ అర్థం చేసుకోగలను. అప్పుడు చెప్పలేక ఆగిపోయింది, ఇప్పుడు చెప్తాను అంటున్నాను. ఐ లవ్ యూ చరణ్. సారీ, ఐ లవ్ యూ శ్రీవారు.